అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 39వ గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి వారం ఒకరోజు గ్రీవెన్స్ ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 20 నెలల్లోనే అనేకమైనటువంటి సమస్యలు వస్తే పరిష్కరించడం జరిగింది. గత 5 ఏళ్లలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. రాక్షస పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లలో ఎక్కడే కానీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అయితే, రాష్ట్రంలో అయితే ఎక్కడే కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. ఈ 20 నెలల్లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి రాష్ట్రాన్ని ఒక గాడి మీద పెట్టి ఈరోజు ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసులో కాకోకుండా ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ గ్రీవెన్స్ ప్రతి వారం పెట్టడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే ఆఫీస్కి ఎవరైతే వస్తారో ఇక్కడ నుంచి ఆ అర్జీలన్నీ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ పంపించి ఈరోజు వరకు దాదాపు 38 గ్రీవెన్స్ కంప్లీట్ అయినాయి. దానిలో భాగంగా 947 అర్జీలు మా దగ్గరికి వస్తే ఈరోజు వరకు 909 అర్జీలు కంప్లీట్ చేసి వాళ్ళకి పరిష్కారం చూపించాం. అది మా తెలుగుదేశం ప్రభుత్వం ఒక పనిచేసే తత్వం. గత 5 ఏళ్లలో కనీసం అర్జీలు కాదు కదా, ఎవరికి చెప్పుకోవాలనే ఇదిగానే ఉండేది అన్నమాట. అంటే కనీసం ఎమ్మెల్యేలు అందుబాటు ఉండేవాళ్ళు కాదు, అధికారులు సరిగా స్పందించేవాళ్ళు కాదు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు అధికారులను పరిగెత్తించడమే కాకోకుండా ఎమ్మెల్యేలని, అలాగే తర్వాత డివిజన్లో ఉండే నాయకుల్ని, క్లస్టర్లని అందరినీ పరిగెత్తించేసి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించాలని చెప్పేసి మాకు ఆర్డర్లు వేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ కానీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నేనే కాకుండా నాతో పాటు మా డైరెక్టర్లు, క్లస్టర్లు ప్రతి ఒక్కరూ డివిజన్లోకి వెళ్ళి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి, అలాగే ఏవైతే అర్జీలు వచ్చాయో అర్జీని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండే సమస్యను గుర్తించి అవి కానీ క్లియర్ చేయడం జరిగింది. ఈ 20 నెలల కాలంలోనే అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.